అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పరమానందపురం అనే చిన్న గ్రామంలో సుమతి, లలిత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. సుమతి పెద్దదానికి బాధ్యతకు చిహ్నం. లలిత చిన్నదానికి చపలంగా, చలాకీగా ఉండేది. వారి తల్లిదండ్రులు శేషయ్య గారు, సూరమ్మ గారు పేద రైతులు. వ్యవసాయం ద్వారా సంపాదించిన వారిని ఒకవేళ ముగ్గురికి సరిపోతేనే గొప్ప. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెద్దయ్యారు. చిన్న చిన్న మనస్పర్ధలు, ఆడి పాఠాలు, కలిసి భోజనం చేయటం అన్నీ సంతోషకరమైన అనుభవాలే. సుమతి బాగా చదువులో దిట్ట. లలితకు కాస్త పుస్తకాలు చదవటం అంత ఇష్టం ఉండేది కాదు. కానీ అక్క తన చదువులో గెలిస్తే తమ్ముడు లాగా ఆనందపడేది. ఒకసారి శేషయ్య గారి కర్షణలో తీవ్ర దెబ్బతిన్న సంవత్సరం వచ్చింది. అప్పు తీర్చలేని పరిస్థితి. సూరమ్మ గారు చుట్టుపక్కల నుండి అప్పు తెచ్చి ఇంటిని గడుపుతున్నారు. అయితే సుమతికి తెలిసి తల్లిదండ్రుల కష్టం చూసి చదువులో ఉన్న ఇబ్బందిగా ఉండేది. ఒకరోజు సుమతి, లలిత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. లలిత, మనం ఏమన్నా చెయ్యగలమా? మన తల్లిదండ్రుల బాధలు చూశాక నాకు ఇష్టం లేకుండా ఉంది అంది సుమతి. అక్క, నేను పాటలు పాడగలను. నీకు మంచి ఉపన్యాసాలు చెప్పటం వస్తుంది. మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామా అని లలిత సూచించింది. అవి మంచి ఆలోచనలతో చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామంలోని పిల్లలకు సుమతి చదువు నేర్పుతుండగా లలిత వాళ్ళతో పాటలు పాడించేది. పిల్లల తల్లిదండ్రులు వారిని అభినందించారు. సంతోషంగా వారి పనికి కొద్దిగా డబ్బులు ఇచ్చారు. ఈ చిన్న ప్రయత్నం వారి ఆర్థిక పరిస్థితిని కాస్త మెరుగుపరిచింది. కొన్ని నెలల తరువాత సుమతికి కళాశాల చేరేందుకు అవకాశం వచ్చింది. కానీ డబ్బు సమస్య. లలిత, నేను కాలేజీకి వెళ్తే నువ్వొక్కటే బాధ్యతలు తీసుకోవాలి అంది సుమతి. అక్క, నేను చేస్తున్నాను. నీ చదువు నాకంటే ముఖ్యం అంది లలిత. సుమతి చదువు కొనసాగించగా లలిత ఆర్థికంగా కుటుంబానికి సహాయం చేస్తూ తన కలల గురించి పక్కన పెట్టింది. అక్క విజయం సాధించినప్పుడు లలిత సంతోషంగా, ఉత్సాహపడింది. సుమతి ఉద్యోగం సాధించి కుటుంబానికి మళ్ళీ నిలబడటానికి సహాయం చేసింది. లలిత స్వతంత్రంగా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించి మంచి ఉద్దీపనతో ఎదిగింది. వారి అక్కా చెల్లెళ్ళ బంధం ఇతరులకు ప్రేరణగా నిలిచింది. ఈ కథలో అక్క చెల్లెళ్ళ ప్రేమ, బాధ్యత భావం, కలిసి పనిచేయటం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్.